అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సూత్ర. ఈ వీడియోలో జూలైలో రిలీజ్ అయ్యే మంచి మూవీస్ గురించి, రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన బాహుబలి డాక్యుమెంటరీ మూవీ గురించి, కొత్త ట్రైలర్స్ అండ్ మూవీ అనౌన్స్మెంట్స్ ఇలా అన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో చూశాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, జూలైలో రిలీజ్ అయ్యే మూవీస్లో మెయిన్గా 3 మూవీస్ గురించి మాట్లాడుకోవాలి. రావ్ బహదూర్, నాగబంధనం అండ్ లెనిన్. ఎందుకంటే ఈ 3 మూవీస్లో లీడ్ యాక్టర్స్ సత్యదేవ్, విరాట్ అండ్ మన అయ్యగారు అఖిల్ బ్రేక్ త్రూ కోసం చాలా ఇయర్స్గా వెయిట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగానే చేస్తున్నారు. చూద్దాం బ్రేక్ దొరుకుతుందేమో వీళ్ళకి. ఇంకా డీప్గా వెళ్తే యాక్టర్ సత్యదేవ్కి తన కెరియర్లో ఒక్క థియరటికల్ బ్లాక్ బస్టర్ కూడా లేదు. మంచి టాలెంట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్న సత్యదేవ్కి ఆడియన్స్లో అండ్ ఇండస్ట్రీలో మంచి రికగ్నిషన్ ఉన్నా కానీ ఇప్పటివరకు థియేటర్లో కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడలేదు తన కెరియర్లో. రావ్ బహదూర్తో మళ్ళీ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్తో థియేటర్లోకి వస్తున్నాడు. ఈసారైనా బ్లాక్ బస్టర్ కొడతారేమో చూడాలి. అండ్ నాగబంధనం మూవీ గురించి మాట్లాడుకుంటే, హీరోకి తన కెరియర్లో జస్ట్ సెకండ్ ఫిలిం అయినా కానీ ఒక వండర్ఫుల్ స్క్రిప్ట్ అండ్ హ్యూజ్ బడ్జెటే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ట్రైలర్లో ఆ విజువల్స్ చూస్తుంటే బడ్జెట్లో మేజర్ పోర్షన్ అంతా కూడా మేకింగ్ కోసమే వాడినట్టు కనబడుతుంది. ఈ మూవీ జస్ట్ యాక్టర్ కోసం కాకుండా విజువల్గా వరల్డ్ ఎలా ఉందో చూడడానికి వెళ్ళాలి థియేటర్కి. థియేటర్లో చూస్తే అర్థమవుతుంది 100 crores బడ్జెట్ వర్తా కాదా అనేది. ఇక లెనిన్ మూవీ గురించి మాట్లాడుకుంటే, అఖిల్కి బ్లాక్ బస్టర్ పడాలని అక్కినేని ఫ్యాన్స్ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. అఫీషియల్గా 2015లో అఖిల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన మన అయ్యగారికి 10 years దాటినా కానీ ఇప్పటికీ ఒక బ్లాక్ బస్టర్ పడలేదు. ఇప్పుడు లెనిన్ మూవీలో ఒక విలేజ్ డ్రాప్అవుట్ రా అండ్ రగడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీతోనైనా మన అయ్యగారు తన కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొడతారేమో చూడాలి. రీసెంట్గా రిలీజ్ అయిన బాహుబలి ద టార్చ్ బ్యారర్ డాక్యుమెంటరీ చూస్తుంటే ఇన్ని రోజులుగా ఇంత స్టఫ్ని ఎలా దాచుంచారనేది అర్థం అవ్వట్లేదు. బాహుబలి ఈజ్ ద రియల్ టార్చ్ బ్యారర్. జస్ట్ టాలీవుడ్ కనే కాదు, హోల్ ఇండియన్ మూవీ డెమోగ్రఫిక్స్ని చేంజ్ చేసింది బాహుబలి. ఇంతటి ఎపిక్ మూవీకి ఎంతమంది ఎంత ఎఫర్ట్ పెట్టారనేదే ఈ బాహుబలి టార్చ్ బ్యారర్. ఆ మేకింగ్ వీడియోస్లో ప్రభాస్ చేసిన ఫన్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మన డైనోసార్లో ఇలాంటి ఎక్స్ట్రోవర్ట్ కూడా ఉన్నాడా అని షాక్ అయ్యా. ఇక వారణాసి గురించి మాట్లాడుకుంటే, ఒక్క సీన్ 94 టేక్స్ ఏంటి భయ్య. పెద్ద పెద్ద మూవీస్లో స్క్రిప్ట్ మీద ఉన్న సీన్ చాలా బాగుంటుంది, కానీ రాజమౌళి సినిమాలోనే స్క్రిప్ట్ మీద ఉన్న మ్యాజిక్ స్క్రీన్ మీద కనబడుతుంది. వారణాసి టెక్నికల్గా చాలా హ్యూజ్గా బిల్డ్ చేస్తున్నారని రీసెంట్ ఇంటర్వ్యూస్లో పృథ్వీరాజ్ గారు షేర్ చేసుకున్నారు. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు డ్రాగన్ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత రజనీకాంత్ గారితో ఒక మూవీని స్టార్ట్ చేశారు. రీసెంట్గానే మూవీ టీం వాళ్ళు టైటిల్ రివీల్ చేయడానికి 2 పోస్టర్స్ని రిలీజ్ చేశారు. పోస్టర్లో రజనీకాంత్ గారు ఒక డాక్టర్ గెటప్లో చాలా డిఫరెంట్గా కనబడుతున్నారు. అండ్ ఈ మూవీలో ఫీమేల్ రోల్స్లో సిమ్రన్, రాశి ఖన్నా, మీనాక్షి చౌదరి ఇలా మల్టిపుల్ హీరోయిన్స్ ఉన్నారు. అండ్ ఇది రజనీకాంత్ గారి 173 మూవీ. OG2 మూవీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో చాలా డిఫరెంట్ లుక్స్లో కనబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ అండ్ బ్లాక్లో ఉన్న పిక్చర్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీకి ఏకంగా 70 days ఇచ్చారంట. ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీకి 50 days పైన ఇవ్వడం, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మూవీని ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారనేది. ప్రియదర్శి ఇడుపు కాగితం మూవీ కాంట్రవర్సీ అస్సలు ఆగట్లేదు భయ్య. యూట్యూబ్లో పెట్టిన ఫ్యూ కమెంట్స్ నుంచి పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్ మాట్లాడుకునే అంత పెద్ద కాంట్రవర్సీ అయింది భయ్య. కోర్ తెలంగాణ విలేజెస్లో తీస్తున్న ఈ మూవీకి తెలంగాణ యాస అండ్ తెలంగాణలో ఉన్న కొన్ని తెలుగు పదాలు యూజ్ చేయడం చాలా కామన్. ఆంధ్ర అండ్ రాయలసీమ యాసలో తీసిన మూవీస్ కూడా తెలంగాణలో చాలా బాగా హిట్ అయ్యాయి. యాస ఏదైనా భాష ఒకటే అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా కామెంట్ పెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది భయ్య ఈ కాంట్రవర్సీ. అసలు ఇడుపు కాగితం అంటే ఏంటో తెలుసా? పిన్ కామెంట్లో ఉంటుంది చూడండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో రావ్ బహదూర్ గురించే వినిపిస్తుంది. మహేష్ గారి ట్వీట్, చాలా రోజుల తర్వాత మహేష్ గారి వాయిస్ ఓవర్, డైరెక్టర్స్ అప్రిషియేషను ఇవన్నీ చూస్తుంటే రావ్ బహదూర్ ఎక్కడికో వెళ్ళిపోయేటట్టుంది. అండ్ మెయిన్గా ఒక మంచి మూవీకి మహేష్ బాబు గారు ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. సేమ్ డే నాగబంధనం మూవీ రిలీజ్ ఉన్నా కానీ రావ్ బహదూర్కి ఓపెనింగ్స్ తగ్గేటట్టుగా లేవు. మిర్జాపూర్ ద మూవీ ఈ ఇయర్ September 4th రిలీజ్ అవబోతుంది. మిర్జాపూర్ ద సిరీస్లో ఉన్నంత రా అండ్ రగడ్లెస్ లేకపోయినా మంచి డ్రామా అండ్ ఎమోషన్స్తో పాటు ఫుల్లీ యాక్షన్ మూవీలా ఉండేటట్టుంది ట్రైలర్ చూస్తుంటే. మిర్జాపూర్ సిరీస్లో లేని చాలా క్యారెక్టర్స్ని కూడా మూవీలో యాడ్ చేసినట్టున్నారు. మెయిన్గా మున్నాబాయిని చూస్తుంటే చాలా మజా అనిపించింది ట్రైలర్లో. మన ఫేవరెట్ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు తన కెరీర్లోనే ద మోస్ట్ వైలెంట్ మూవీలో వర్క్ చేస్తున్నారంట.
ఆ మూవీ ఏదో కాదు మన ప్రభాస్ అన్న స్పిరిట్లో జస్ట్ వైలెన్సే కాకుండా మంచి ఎమోషన్ అండ్ డ్రామా కూడా ఉంటుందని చెప్పారు. స్పిరిట్ మూవీ అప్డేట్స్ కోసం ఈగర్లీ ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మన బోయపాటి జయజానకి నాయక మూవీ ఏకంగా 1 బిలియన్ వ్యూస్ని క్రాస్ చేసింది భయ్య యూట్యూబ్లో మన తెలుగు డబ్బుడు మూవీస్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పటికే సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలాంటి చాలా మూవీస్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో చాలా ట్రెండింగ్లో ఉంటాయి మన మూవీస్ ఎప్పుడు కూడా. అలాంటిది జయజానికి నాయక మూవీ ఏకంగా 1 బిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన తెలుగు మూవీస్లో ఉన్న డ్రామా అండ్ ఎమోషన్స్ అంటే హిందీ వాళ్ళకి ఎంత నచ్చుతాయో. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి మంచి ఫిలిం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.